నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల తొలి గడప దేవుని గడపలో వైభవంగా రథసప్తమి వేడుకలు. వేలాదిగా పాల్గొని తరించిన భక్తజనం. పేద ప్రజల ఆరోగ్యానికి కొండంత భరోసానిస్తున్న ప్రభుత్వం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. దర్జాగా భూ కబ్జాలకు పాల్పడుతున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డిల ఆరోపణ. తిరుమల తొలి గడపగా ప్రసిద్ధిగాంచిన దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా దేవుని గడపలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శోభాయమానంగా అలంకరించిన రథంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు దేవుని గడపకి పోటెత్తారు. శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణతో దేవుని గడప పరిసరాలు మారుమ్రోగాయి. ఉదయం నుంచే వేలాదిగా తరలివచ్చి క్యూ లైన్లలో నిల్చున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు రథంలో కొలువైన కళ్యాణ వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు ఒక్కసారిగా ముందుకు రావడంతో చిన్నపాటి తొక్కిసలాట జరిగింది. వెంటనే పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది భక్తులకు దర్శనాన్ని కల్పించారు. రథంలో కొలువైన ఉత్సవమూర్తులను దర్శించుకున్న తర్వాత భక్తులు ఆలయంలోకి వెళ్లి శ్రీనివాస సమేతుడిని దర్శించుకున్నారు. పలువురు అధికారులు, రాజకీయ ప్రముఖులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. దేవుని గడప పరిసరాలన్నీ భక్తుల క్యూ లైన్లతో నిండిపోయాయి. వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. మధ్యాహ్నం రథంపై కొలువైన వెంకటేశ్వరుడు మాడవీధుల్లో ఊరేగారు. వైభవంగా రథోత్సవం జరిగింది. భక్తులకు ఏర్పాట్లను చేయడంలో ఆలయ అధికారులు శ్రమించారు. పోలీసులు భక్తులను నియంత్రిస్తూ దర్శనం చేసుకునేందుకు విశేషంగా కృషి చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని, పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసానిస్తోందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. ఈరోజు స్థానిక ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషా నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 14.37 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షలకు పెంపు చేయడం అద్భుతమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడిని ఆదుకోవడం కోసం ఆరోగ్యశ్రీ పథకం వర్తించని జబ్బులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కడప నగరంలో ఈ 4 ఏళ్లలో 8 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయం కింద ఇంత పెద్ద మొత్తంలో పేద ప్రజలకు సహాయం అందించడం గొప్ప విషయమన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 8 మందికి పైగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సకు దాదాపు ఒక్కొక్కరికి 30 లక్షల పైగా సాయం అందించడం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేస్తూ 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కరికి, అలాగే దాదాపు 3400 పైగా సేవలను ఆరోగ్యశ్రీ పథకం కిందికి చేర్చారన్నారు. రాష్ట్రంలో 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు దాదాపు 80% మందికి పైగా ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలని, ప్రజలు ఆశీస్సులు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ మహమ్మద్ షఫీ, జహీర్, త్యాగరాజు, ఇంకా నాయకులు రాజశేఖర రెడ్డి, ఇతర నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెక్కులు లబ్ధిదారులకు అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. 6 మందికి 14,37,000 రూపాయలు ఈరోజు చెక్కుల రూపంలో ఆ 6గురికి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తూ 1000 రూపాయలు దాటితే ఈరోజు ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి అదేవిధంగా గతంలో కేవలం 1034 వ్యాధులు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉంటే దాన్ని 3245 వ్యాధులకు చేర్పించి ప్రతి ఒక్కరికి, పేదలకందరికీ కూడా ఏదైతే ఉచితంగా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయాలి అనే ఆలోచనలో భాగంగానే ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరుస్తూ ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి. ఆరోగ్యశ్రీలో వాళ్లకు మెరుగైన వైద్యం అందిస్తూనే ఆరోగ్య ఆసరా అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఎవరైతే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకొని ఆ డాక్టర్ రెస్ట్ పీరియడ్ చెప్తారో, ఎన్ని రోజులు రెస్ట్లో ఉండాలి అని చెప్పి డాక్టర్ యొక్క సలహా ప్రకారంగానే ప్రతిరోజు 225 రూపాయలు చొప్పున, అంటే నెలకు 5,000 రూపాయలు చొప్పున వాళ్ళకు ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆరోగ్యశ్రీలో వైద్యం అందుకొని ఇంటికి చేరే లోపలనే వాళ్ళ అకౌంట్లో ఆ డాక్టర్ ఎన్ని రోజులు రెస్ట్ పీరియడ్ చెప్తారో ఆ రెస్ట్ పీరియడ్కు ఆరోగ్య ఆసరా పథకం కింద వాళ్ళకందరికీ కూడా ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఒక్క జగనన్న ప్రభుత్వం మాత్రమే అని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదే కాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిని కూడా ఈరోజు 25 లక్షలకు పెంచడం అనేది ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు వైద్యం అందించే వెసులుబాటును ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా కల్పిస్తూ కూడా ఏదైతే రోగాలు ఏదైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాదో దానికి సంబంధించి కూడా ఈరోజు ఒక మానవత్వం కలిగిన ముఖ్యమంత్రిగా, ఒక మనసున్న ముఖ్యమంత్రిగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా ఈరోజు కోట్లాది రూపాయలు ఈరోజు ఇస్తున్న పరిస్థితి మనమందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు చూస్తే 6 చెక్కులు, అంటే 6గురికి ఈరోజు 14,37,000 రూపాయలు. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఒక్క నా నియోజకవర్గంలోనే సుమారుగా 6 కోట్ల పైచీలకు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద పేద ప్రజలకు అందించడం జరిగింది. నిజంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక పక్క ఆరోగ్యశ్రీలో వాళ్ళకు మెరుగైన వైద్యం అందిస్తూ వాళ్ళకు రెస్ట్ పీరియడ్కు ఆరోగ్య ఆసరా ద్వారా డబ్బులు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కల్పిస్తూ ఈ వ్యాధులు కవర్ కానిటి వ్యాధులకు కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు
అనేక మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ కడప నగరంలోనే సుమారుగా 5-6 మందికి ఈరోజు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ మరి వాళ్లకు సుమారుగా 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు కూడా మరి ఆర్థిక సాయం ఎల్ఓసి ద్వారా కూడా సాయం చేసిన పరిస్థితి. మరి ఈరోజు నిజంగా వాళ్ళకందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మరి ఈ ప్రభుత్వం మరి ఈ ఆరోగ్యశ్రీ ఇంత మెరుగ్గా అమలు పరుస్తూ మరి ఈరోజు సీఎం గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా మరి ఈరోజు అన్ని రకాలుగా పేద ప్రజల్ని ఆదుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వానికి మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు దుష్టశక్తులన్నీ కూడా ఏకమై ఈరోజు ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో ప్రజలే ఈ ప్రభుత్వానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు చెక్కులు అందుకున్న మరి వాళ్ళకందరికీ కూడా నేను హృదయపూర్వక మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛత్రపతి శివాజీ జయంతి శోభయాత్రలో ప్రతి హిందువు పాల్గొని జయప్రదం చేయాలని మహారాష్ట్ర మరాఠీ మండలి ఛత్రపతి శివాజీ ఐక్యవేదిక ఆహ్వానించింది. కడప నగరంలో వారు ఛత్రపతి శివాజీ జయంతి శోభయాత్ర ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. కడప బిల్టప్ దగ్గర నుంచి ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని, హిందూ భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ యాత్ర బిల్టప్లోని అంబాభవాని గుడి వద్ద ప్రారంభమై 2వ గాంధీ బొమ్మ, గోకుల్ లాడ్జ్, 7 రోడ్ల సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్ తిరిగి అంబాభవాని గుడికి చేరుకుంటుంది. అందరికీ నమస్కారం అండి. శివాజీ జయంతి శోభయాత్ర సందర్భంగా హిందూ బంధువులందరికీ ఇదే మా ఆహ్వానము. ప్రతి ఒక్కరు కూడా శివాజీ జయంతికి ప్రతి ఒక్క హిందూ బంధువులు అందరు కూడా వచ్చి ఈ శోభాయాత్రను జయప్రదం చేయవలసిందిగా మహారాష్ట్ర మరాఠీ మండలి ఛత్రపతి శివాజీ ఐక్యవేదిక తరఫున మేము ఆహ్వానం పలుకుతున్నామండి. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ శోభయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ప్రారంభమవుతుందండి 18వ తేదీ ఉదయం 7 గంటలకు శోభయాత్ర ప్రారంభమవుతుంది. మన బిల్టప్ సర్కిల్ దగ్గర నుంచి ప్రారంభమై అంబాభవాని గుడి దగ్గర నుంచి మళ్ళీ 2వ గాంధీ బొమ్మ, ఆ తర్వాత 7 రోడ్స్ తర్వాత మన ఎన్టీఆర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్ మీదుగా అక్కాయిపల్లె నబికోట్ మీదుగా నుంచి ఈ యాత్ర బయలుదేరి మళ్ళీ అంబాభవాని గుడికి చేరుకుంటుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఈ శోభయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. తిరుమల తొలి గడపగా ప్రసిద్ధిగాంచిన దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవ పూజలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా మధ్యాహ్నం వైభవంగా నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషా హాజరై పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలలో జిల్లా కీర్తి నలుమూలలా వ్యాపిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. పండుగలు, ఉత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాలకు నలుదిక్కుగా పరిమళింపచేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ బంగారు నాగయ్య యాదవ్, కార్పొరేటర్లు షేక్ మొహమ్మద్ షఫీ, సుదర్శన్ రెడ్డి, నాయకులు బంగారు రాజా, నారపరెడ్డి సుబ్బారెడ్డి, తోట కృష్ణ, జయచంద్రారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రామకృష్ణ అర్జున్, పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దర్జాగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, దొరసానిపల్లెలోని తన ఇంటి సమీపంలోని ఎండోమెంట్స్కు చెందిన స్థలంలో దర్జాగా కబ్జాకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి, టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డిలు ఆరోపించారు. ఎమ్మెల్యే భూదాహమంటూ పట్టణ నడిబొడ్డున మాజీ ఎమ్మెల్యే పేరుతో ఫ్లెక్సీలు కూడా వేశారు. నెహ్రూ రోడ్డులోని మాజీ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి గాంధీ రోడ్డు
టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్, శివాలయం సర్కిల్, అక్కడి నుంచి తిరిగి రెవెన్యూ కార్యాలయం వరకు భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నాయకులతో మాజీ ఎమ్మెల్యే భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే చెన్నకేశవ స్వామి ఆలయానికి చెందిన సుమారు 3.90 ఎకరాల భూమిలో అక్రమంగా రోడ్డు వేసి ఆ భూమిని చదును చేసి భూదందాకు దిగాడంటూ మాజీ ఎమ్మెల్యే ఆయన తనయుడు ఆరోపించారు. వారం 10 రోజుల క్రితం ఈ వ్యవహారంపై ఎండోమెంట్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ధర్నా చేస్తున్నామని తెలిసి అంతకంటే ముందే ఎమ్మెల్యే రాచమల్లు ప్రెస్ మీట్ పెట్టి భూ కబ్జా చేయలేదని చెప్పడం చూస్తే ఆయనలో భయం ఏర్పడిందని కొండారెడ్డి విమర్శించారు. తాము కబ్జా చేశారని ఆరోపిస్తున్న భూమిని తమ కుటుంబ సభ్యులు విక్రయించారని, ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు నిరూపించాలని, అధికార పార్టీగా అంతా తమ చేతిలో ఉందని నిరూపించాలని సవాల్ విసిరారు. దేవస్థానం భూములు, ప్రభుత్వ భూములు ఎట్లా కాపాడతారు, మీరు కాపాడతారని కాబట్టి మిమ్మల్ని కూడా ఇది రాచపుండు అంటారు. రాచపుండు అంటే మానందిని. ఇది ముళ్ళు, ముళ్ళుగా తయారైనాడు ప్రొద్దుటూరుకి ఇతను. ఈ ముళ్ళును తీసేసే దానికోసము ప్రజలు ప్రిపేర్ అయి ఉన్నారు. నీ తల్లివేరు అంటే వైసీపీని ప్రాణాన్ని కూడా తీసేసే దానికోసం రాష్ట్ర ప్రజలు తయారుగా ఉన్నారు. అతి త్వరలో నువ్వు నీ పార్టీ మొత్తం కూకటేళ్లతో పాటు తీసేసేదానికి రాష్ట్ర ప్రజలు ప్రిపేర్గా ఉన్నారు. ఇది నీ అంత చరమగీతం పాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. గతంలో అమ్మారు. అది నీకు ఏదైనా ఆధారాలు ఉంటే తప్పకుండా నువ్వు విచారణకు ఆదేశించి, ఎందుకంటే ప్రభుత్వం మీదే కాబట్టి ఏ చర్యలు తీసుకున్నా కూడా మేము కట్టుబడతాం. మేము కానీ మా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా అట్లా ఆధారం ఉందని చెప్తే. ప్రభుత్వంలో రోడ్లు వేసేదానికి అధికారం నీకేముంది? ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా? ఎండోమెంట్ భూములను రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు రక్షించాల్సిన వ్యక్తివే నువ్వు దాన్ని కబ్జా చేస్తావంటే నువ్వు ప్రజలకు ఏం న్యాయం చేస్తావు? ప్రభుత్వంలో ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు చేయాల్సిన పద్ధతి ఇదే. ప్రభుత్వ భూమిలో నువ్వు వేసింది ఇది రోడ్డు, ఇది నీ ఇల్లు, నీ ఇంటికి ఇది రోడ్డు. నువ్వు మొత్తం అదన రోడ్డు తీసుకుపోయినావు. దాంట్లో ఇది తీసుకొని పోతే ఎట్లా వస్తుంది వాళ్ళకు? ఇంటికి ఈ ఇంటికి మధ్యాహ్నం రోడ్డు తీసుకొని పోతే భూమి దేనికి పనికి వస్తుంది? అది స్క్వేర్గా ఉంది భూమి. ఆ స్క్వేర్లో పోయే భూమిని ఇక్కడ మధ్యాహ్నం రోడ్డు తీసుకొని పోయినావు. ఇది ఇట్లా రోడ్డు తీసుకొని పోయినావు. ఇట్లా ఏం నీ అబ్బాయిని సొత్తా ఇట్లా తీసుకొని పోయి నీ ఇష్టం వచ్చినట్టు తీసుకొని పోయేదానికి, ప్రభుత్వ భూమిలో తీసుకుపోయేదానికి ఎవరు ఇచ్చినారు హక్కు నీకు? నువ్వు నిజంగా దీన్ని కబ్జా చేయాలనేది నువ్వు దీన్ని ప్రయత్నం చేస్తున్నావు. మేమందరం గుర్తించి దీనికి ధర్నా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నాది కాదని చెప్తుంది, నేను చేయలేదని చెప్తున్నావు. కాబట్టి నీ భూ కబ్జాలు మానుకో. నీకు చివరిగా నిన్ను గద్దె దించే పరిస్థితి అతి దగ్గరలో ఉంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. నిన్ను ఇంటికి సాగనంపే పరిస్థితి అతి త్వరలో ఉంది, అతి దగ్గరలో ఉంది. కాబట్టి ఇంత దగ్గరలో నీవు ఉండబడిన పరిస్థితులు, ఎన్నికలు దగ్గరలో ఉండబడిన పరిస్థితి గమనించి కూడా నువ్వు ఈ పనులు చేస్తున్నావు అంటే నీకెంత అహంకారము, నీకు ఎంత మదంతో ఉన్నావు అనేది నువ్వు అంత ప్రజలు గుర్తిస్తున్నారు నిన్ను. దోసనపల్లిలో 39/2 సరైన 3 ఎకరాలు 97 సెంట్లు ఉంది. అది చాలా కాలం నుంచి బీడుగా ఉన్నందున భూమి చాలా కంప చెట్లు మొలిచి అది చాలా అధ్వానంగా ఉన్నప్పుడు ఇది కంప చెట్లు తొలగించడానికి కొంచెం మట్టి గుంతలు ఉండకు దాన్ని పూడ్చి చేసి కొద్దిగా భూమి ఇదిగా ఉంది. ఈ మధ్య కొందరు అదే భూమి పైన రోడ్డు వేసారని మాజీ శాసనసభ్యులు వాడు చెప్పినారు. నేను అప్పుడు ఊర్లో లేనందున దానిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడు ఈయన వచ్చి చెప్పినారు కాబట్టి దానిపైన ఉన్నతాధికారులు చెప్పి దానిపైన చర్య తీసుకొని ఆ భూమి చుట్టుకొలతలు తీసుకొని చుట్టూ దేవస్థానం యొక్క కంచె కూడా ఏర్పాటు చేసేదానికి చర్య తీసుకుంటాం. వారం 10 రోజుల కల్లా అయిపోతుంది సార్. రథసప్తమి సందర్భంగా తిరుమలేసిన తొలి గడప దేవుని గడపలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాల నుంచి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కలియుగ దైవమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి ఏటా 2 రోజుల పాటు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఉద్యోగులు మాట్లాడుతూ ప్రతి ఏటా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం నిర్విఘ్నంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో పుణ్యకార్యమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులవుతారని పిలుపునిచ్చారు.
మనకు ప్రతి సంవత్సరము రథసప్తమి సందర్భంగా మన నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 19 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. దాదాపు 5,000 నుంచి 10,000 మంది కూడా ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అది నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో. ప్రతి సంవత్సరం కూడా మన కమిషనర్ సార్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మేయర్ సార్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా పాలక వర్గము, మా కార్పొరేటర్ల సహకారంతో, అదేవిధంగా మా ఎంప్లాయీస్ సహకారంతో ఇక్కడ ప్రతి సంవత్సరము దాదాపు 19 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి మా ఉద్యోగస్తులందరూ కూడా ఈ రోజంతా అందరూ కూడా తమ వంతు సేవ ఇక్కడ స్వామివారి కోసము ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. మన విశ్వనాథన్ అయితే ఏమి, సీనన్న అయితే ఏమి, అదేవిధంగా అన్న పేరే అన్నదానం సీను. ఈయన ప్రతి సంవత్సరం పేరే అన్నదానం కాబట్టి ప్రతి సంవత్సరము ఒకవేళ మేము బయట ఉన్నా కానీ అన్నవాళ్ళు మటుకు ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఈ కార్యక్రమం దాదాపు నిన్న నుంచి స్టార్ట్ అవుతుంది. నిన్న నుంచి వంటకాలు స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. ఈరోజు ఈవినింగ్ వరకు ఎడతెరిపి లేకుండా జనాలు వస్తారు. ఇక్కడ దాదాపు మినిమం అంటే 5,000 నుంచి 10,000 వరకు జనాలు వస్తారు. ఈ కార్యక్రమం మా ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మేయర్ సారు, మా కమిషనర్ సార్ ఆధ్వర్యంలో, మా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో, మా ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ పుణ్య కార్యక్రమానికి అందరూ వచ్చి అందరూ భోజనం చేసేవలసిందిగా కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు. ఈ రథసప్తమి సందర్భంగా కడప నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాల నుండి ఏకదాటిగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది. నగరంలోని ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి, వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించుకొని ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ అన్నప్రసాదాలు స్వీకరించి వెళ్తారు. నగరపాలక సంస్థ ఉద్యోగులందరూ కలిసికట్టుగా గత 19 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేస్తున్నారు. దీనికి గౌరవ మేయర్ గారు, పాలకవర్గం మరియు ముఖ్యంగా మా కమిషనర్ గారి సహకారంతో ఇది జరుగుతున్నది. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. వేంపల్లె అవోపా మహిళా విభాగం ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. రథసప్తమిని పురస్కరించుకొని వేంపల్లె ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోపా మహిళా విభాగ ఆధ్వర్యంలో వేంపల్లెలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో విజయవాడకు చెందిన అనంత్ డైమండ్స్ వారి సౌజన్యంతో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవోపా మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీమతి ఆరవేటి నిర్మల సహకారంతో ప్రచురించిన సకల దేవతల నిత్య పూజా విధానం అను పూజా గ్రంథాలను భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేశామని అవోపా మహిళా విభాగ అధ్యక్షురాలు పచ్చిపులుసు ప్రవీణ కిషోర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి అవోపా అధ్యక్షుడు బీజీఎస్ సునీల్ కుమార్, మహిళా విభాగపు ఉపాధ్యక్షురాలు బైరిశెట్టి నాగలక్ష్మి, ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మరియు అవోపా మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు బొల్లవరంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సతీమణి రమాదేవిలు రాచమల్లు రాఘవేంద్రారెడ్డి వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత ఎన్నికల్లో బొల్లవరం ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి గెలిపించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, సౌరి సుభాష్ రెడ్డి నేతృత్వంలో మరోసారి ఎన్నికలకు ఓట్లను అభ్యర్థించేందుకు వచ్చిన తనకు సరైన గౌరవం, ఆదరణ చూసి హక్కున చేర్చుకున్నారని ఎమ్మెల్యే సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లలో 1వ వార్డులో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలేమిటో ఎమ్మెల్యే గణాంకాలతో సహా వివరించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ పార్టీ జెండాలతో 1వ వార్డు కళకళలాడింది. తొలి రోజు ఎన్నికల ప్రచారాన్ని 1వ వార్డు నుంచి ప్రారంభించినాం. బొల్లవరం, బుడాయిపల్లి నాకు ఇష్టమైనటువంటి 1వ వార్డు నుంచి. ఆ ఇష్టానికి తగినట్టే నా మనసుకు తృప్తి కలిగే విధంగా ప్రతి ఇంట్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను సాదరంగా ఆహ్వానించింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా రాచమల్లు అనే ఈ రైతు బిడ్డను, సామాన్యమైన పేద కుటుంబానికి సంబంధించిన బిడ్డను ఎంతో సాధారణంగా బొల్లవరం, బుడాయిపల్లి ప్రజలు ఆహ్వానించినారు. నా నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఉన్నారు. ఎన్నికలలో ఏ పార్టీ అయినా కానీ మాకు అద్భుతంగా నీరాజనం పట్టినారని చెప్పే మాటలైతే కాదు, నాలిక మీద మాటలైతే కాదు, బొడ్డు దగ్గర నుంచి వచ్చిన మాటలు. 2014లో కూడా నాకు ఏకపక్షమైనటువంటి తీర్పునిచ్చినారు ఇక్కడ బొల్లవరం, బుడాయిపల్లి.
2019లో కూడా దాదాపు 1000 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు. ఇక్కడ 1146 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు. 3000 ఓట్లు ఉండే ఒక గ్రామంలో 1146 ఓట్ల మెజార్టీ ఇవ్వడం అంటే అది ఏకపక్షమైనటువంటి తీర్పే జగనన్నకు అనుకూలంగా. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టక మునుపు ఇచ్చిన తీర్పు అది. ఇప్పుడు ఆ 1100 2100 అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. ఏది ఏమైనా తొలి రోజు మా ఎన్నికల ప్రచారం ఉల్లాసంగా, ఎంతో ఉత్సాహంగా, చాలా మానసికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా బుడ్డాయపల్లె బొల్లవరం గ్రామ ప్రజలు నాకు తోడ్పాటును అందించినందుకు వారికి హృదయపూర్వకంగా, చాలా హృదయపూర్వకంగా మనసుతో వారికి నమస్కరిస్తా ఉన్నాను నేను. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు కడప పాత బస్టాండ్ నుంచి 7 రోడ్లు, గోకుల్ సర్కిల్, 1 టౌన్ మీదుగా BSN హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో కేంద్రంలోకి అధికారం వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని వారు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఒకవైపున పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేసి ప్రజల నెత్తిన భారాలు వేయడమే కాక వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అందులో భాగంగానే దేశ సంపదను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా దోచిపెడుతోందని విమర్శించారు. నరేంద్ర మోదీ పరిపాలనలో కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు కల్పించిన మోదీ ప్రభుత్వం రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికుల హక్కులను కాలరేశారని మండిపడ్డారు. అదానీ, అంబానీలను కుబేర్లను చేసి రైతులను, వ్యవసాయ కార్మికులను అప్పుల పాలు చేశారని వారు విమర్శించారు. కార్మిక కర్షక సంఘాలు తలపెట్టినటువంటి రాష్ట్రవ్యాప్త, దేశవ్యాప్త గ్రామీణ బంద్కు భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు CPM, వామపక్ష పార్టీలు సంఘీభావాన్ని, మద్దతును తెలియజేస్తూ ఉన్నాయి. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక కర్షకులకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నాడు. దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలను సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి దేశ సంపదను, ఇవాళ శ్రామిక వర్గాన్ని నిలువునా దోపిడీ చేసేదానికి ద్వారాలు తెరిచినటువంటి ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపేమో రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, పెట్టుబడి భారం భారీగా పెరిగిపోతూ ఉంది. అతివృష్టి, అనావృష్టి సంభవిస్తే ఇవాళ చేసిన అప్పులు తీర్చలేక అవమాన భారంతో ఆత్మహత్యల పరంపరలు పెరిగిపోతూ ఉన్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేదు, ప్రైవేటు బయర్స్ దోపిడీ చేస్తూ ఉన్నారు. వీటిని అరికట్టాలని, అదేవిధంగా బ్లాక్ మార్కెట్ కంట్రోల్ చేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి రైతాంగం ఒకవైపు పోరాటం చేస్తూ ఉంది. ఇంకోవైపు రుణ విమోచన బిల్లు తీసుకొని వచ్చి శాశ్వతంగా రుణ విముక్తిని గావించాలని చెప్పి ఇంకోవైపు పోరాటం కొనసాగిస్తూ ఉంటే, ఏకంగా ఉన్నటువంటి చట్టాలకు తిలోదకాలు ఇచ్చే విధంగా సాగు చట్టాల పేరుతో ఇటు రైతులను, అటు వినియోగదారులు నిలువున దోపిడీ చేసేటువంటి చట్టాలు తీసుకురావడమే కాకుండా విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు పేరుతో ఇవాళ రాష్ట్రాలకు ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా హరించే విధంగా రైతులకు ఇచ్చేటటువంటి ఉచిత విద్యుత్తును కూడా మంగళం పాడే విధంగా ఇవాళ తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి 4 4 కోడ్స్ పేరుతో తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలు కార్మికులు ఎవరు కూడా ఇవాళ వాళ్ళ హక్కుల గురించి మాట్లాడడం కానీ, కనీస వేతన చట్టం అడగడం కానీ వీలు కాకుండా ఇవాళ వాళ్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చినాడు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ దేశంలో లాభాల బాటలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే ఇవాళ BSNL లాంటి సంస్థలను ఒక ప్రణాళికాబద్ధంగానే నిర్వీర్యం చేసి కార్పొరేట్ కంపెనీలైన అంబానీ, అదానీలకు కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నాడు. ఇదేమయ్యా అన్యాయం అని చెప్పి అడుగుతూ ఉంటే, ఒకవైపు కులం పేరుతో, మతం పేరుతో, దేశం పేరుతో, దేవుని పేరుతో రకరకాలైనటువంటి ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేటువంటి విధానాలకు పూనుకుంటా ఉన్నాడు. దేశంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు అనేటువంటి CBI, ED లాంటి సంస్థలను కూడా రాజకీయంగా వాడుకొని ఈ దేశంలో
రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను సర్వనాశనం చేసి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి తద్వారా మళ్ళీ అధికారంలోకి రావడానికి పాల్పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఈ మోడీ అనుసరిస్తూ ఉన్నటువంటి కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా, అన్ని వర్గాలకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి గ్రామీణ బంధు మోడీ యొక్క రాజకీయ సమాధికి పునాది రాయి వేసే విధంగా 2024 ఎన్నికలు ఉండబోతున్నాయని చెప్పేటువంటి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల తొలి గడప దేవుని గడపలో వైభవంగా రథసప్తమి వేడుకలు, వేలాదిగా పాల్గొని తరించిన భక్తజనం. పేద ప్రజల ఆరోగ్యానికి కొండంత భరోసానిస్తున్న ప్రభుత్వం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. దర్జాగా భూ కబ్జాలకు పాల్పడుతున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డిల ఆరోపణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.